నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఎవరైతే వర్క్ పర్మిట్ పొందుతూ ఉన్న ప్రవాస కార్మికులకు ముఖ్య గమనిక. వివరాలేకి వెళితే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ నిర్దిష్ట వర్గాలకు చెందిన ప్రవాస కార్మికులకు వర్క్ పర్మిట్లను జారీ చేయడానికి కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. అంటే కొత్త రూల్ను ప్రవేశపెట్టిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. అలాగే భద్రతా స్క్రీనింగ్కు అవసరమయ్యే ప్రవాస కార్మికులు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్ పొందే ముందు తప్పనిసరిగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ నుంచి ఆమోదం పొందాలని చెప్పి ప్రకటించింది. ప్రస్తుతం మనం చూసుకుంటే వర్క్ పర్మిట్ కోసం మనం చూసుకుంటే సెక్యూరిటీ క్లియరెన్స్ పొందే ముందు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ నుంచి అయితే మనం ఆమోదం పొందాల్సి ఉంటుంది. కాబట్టి కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులకు సంబంధించి చాలా రూల్స్ అయితే మారుస్తూ వస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ రోజు ఉన్న రూలు రేపటికైతే చేంజ్ అయిపోతూ ఉంది. కాబట్టి కొత్త నిబంధనలు వస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్లో ఉన్న భారతీయులు, ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న భారతీయులు ఈ యొక్క కొత్త రూల్స్ అనుగుణంగా అయితే మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్న. అలాగే తాజాగా మనం చూసుకుంటే ఇదిలా ఉండగా కొన్ని అసాధారణమైన కేసులతో పాటు ఈజిప్టుకు చెందిన వైద్యులు, ఇంజనీర్లు మరియు ప్రభుత్వ కాంట్రాక్టు కార్మికులకు వర్క్ పర్మిట్లను పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కొనసాగిస్తూ ఉందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. అలాగే ఎవరైతే ఈజిప్టుకు సంబంధించిన డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, ప్రభుత్వ కాంట్రాక్టు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వర్క్ పర్మిట్లను కొనసాగిస్తామని చెప్పి వాళ్లకు ఈ యొక్క నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క కొత్త రూల్స్ను పూర్తిగా గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.